మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వచనము అందరం కలిసి. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ప్రభు వాక్య భావం ద్వారా మనతో మాట్లాడి యజ్ఞ రీతిగా బలలో పాల్పొందులాగిన మనలను సిద్ధపరచునుగాక. మత్తయి సువార్తలో ప్రశ్న వేయబడింది, ఇకను నాకు కొదువేమిటి అని. మార్క్స్ వార్తలో జవాబు చెప్పబడింది, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ప్రభు బలలో పాల్పొందే సందర్భంలో వ్యక్తిగతంగా ప్రభు ఎదుట ఎటువంటి కొదువులు మనం కలిగినామో వాటిని ప్రభు ద్వారా సరిచేసుకునే ఒక మంచి సందర్భము, మంచి ఏర్పాటు ఈ ప్రభు వల్ల. రక్షించబడిన వెంటనే మనం ఎవరు కూడా పరిపూర్ణం కాం. అనేక కొదులు మన జీవితంలో ఉంటాయి, కొన్ని లోపములు ఉంటాయి. వీటన్నిటి నుండి మనం తప్పించబడేదానికి సంపూర్ణత సాగే దాని కొరకై అది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్. ప్రతి ప్రభు దినం బలయదుకుడు వచ్చినప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ వస్తాడు. ఎక్కడెక్కడ వేటిని మనం సరి చేసుకోవాలో, నూతన పడవలను వేటినైతే ప్రభు మన మేలు కొరికే బయలుపరుస్తాడో వాటిని ఒప్పుకొని దేవునితో సమ్మతి పరుచుకుంటే ఆత్మీయంగా మనం బలపడతాం. ప్రభు కోరినీతిగా ఈ లోకంలో ఆయన కొరికే సాక్షులుగా జీవించగలుగుతాం. లోకంలో ఎట్లా ఉంటుందంటే, మనలో ఏదైనా కొదువు ఉందనుకోండి, దాన్ని బట్టి మనల్ని అవమానపరిచేవారు ఉంటారు, దాన్ని బట్టి మనం తృణీకరించే వారు ఉంటారు, చిన్న చూపు చూసేవారు ఉంటారు. అయితే మనల్ని రక్షించిన ప్రభు అలాంటి వాడు కాదు, ఆయన మనల్ని ప్రేమించేవాడు. అందుకని యేసు అతన్ని చూచి అతనిని ప్రేమించి చెప్తాడు. ఎందుకంటే ఆ కొదువునంతకాలం మనం పరిపూర్ణం కాలేం. అది ఎంత త్వరగా మన నుండి తొలగించబడితే, ఎంత త్వరగా మనం దాన్ని అధిగమిస్తే అందును బట్టి ప్రభుకు మనల్ని బట్టి సంతోషం. సంఘము ప్రభు యొక్క సంపాద్యము, తన రక్తమిచ్చి సంపాదించిన సంఘం. దాంట్లో ప్రభు మనను అవయములుగా మార్చినాడు. కనుక సంఘంలో కూడా ఏ కొదువులు ఉంటూ వస్తాయో విశ్వాసుల మధ్య వాటిని ప్రభు తొలగించాలని కోరుతున్నాడు. ఇదంతా కూడా ప్రేమతోనే మన క్షేమాభివృద్ధి నిమిత్తమై ప్రభు ఈ కార్యాలు చేస్తాడు. అందుకని మరి ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు చూస్తే కొన్ని సంఘాల్లో ప్రభు ఆ మాటలు అంటాడు, ఇదిగో తప్పు ఒకటి నీ మీద మోపవలసి వస్తుంది. వారిని ప్రశంసించవలసిన చోట ప్రశంసించేవాడు, అదే సమయంలో వారు ఎక్కడ అధిగమించాలో, జయించేవారు ఉండాలో ఆ కొరత కూడా ప్రభు వారికి చూపిస్తూ వచ్చేవాడు. ఈ దినాల్లో ఈ పరిస్థితులకు సంబంధించిన సంఘము లవోదయిక సంఘము. లవోదయిక సంఘంలో ప్రశంసించిన ప్రభుకి ఏం కనపడలేదు, వారిలో కొదువులు కనపడుతూ వచ్చాయి. అయితే అక్కడ సమస్య ఏంటంటే, వారిలో కొదువులు ఉన్నప్పటికీ వారు గుర్తెరగట్లేదు. వారు ఎలాగున్నారో ఎరగక వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. ఏ మాట చెప్తున్నారు? మాకు కొదువేమియో లేదు అని చెప్తున్నారండి. చదవండి లేకపోతే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ఏం చెప్పుకుంటున్నారు? మాకేమి కొదువ లేదని చెప్పుకుంటున్నారు. చాలా కొదులు ఉన్నా కూడా ఏం కొదువు లేదు అని చెప్తుంటే ప్రభు వారు చెప్పుకున్న దాన్ని బట్టి ప్రభు అంత తృణీకరించట్లేదు, వారిని ప్రేమిస్తున్నాడు. 19వ వచనం, నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించిన, కాబట్టి నువ్వు ఆసక్తి కలిగి మార్మస్ పొందు. అలాగా కొదువులు చూపించిన తర్వాత వారు మార్మస్ పొందితే ప్రభు వారికి ఎంత గొప్ప ఆధిక్యత ఇవ్వబోతున్నాడండి. చూడండి 20వ వచనంలో వారికి ఏం ప్రభు ఇవ్వబోతున్నాడు? నా తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని ఎదుగు వచ్చి
అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేద్దాం. అంటే సహవాసం ప్రభు వారికి ఇవ్వబోతున్నాడు. సహవాసం ఇచ్చి అంతటితో ఊరుకుంటలేదు, ఇంకా ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు వారికి ఇవ్వబోతున్నాడు. చూడండి 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండేవాడు. సహవాసం ఇవ్వబోతున్నాడు, తర్వాత సింహాసనం కూడా ఇవ్వబోతున్నాడు. బోధిన బల్ల యుద్ధ సహవాసం అంటే ఓవర్కమర్స్ విల్ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ డైనింగ్ విత్ హిమ్ అండ్ ఆల్సో రైనింగ్ విత్ హిమ్. ఆయనతో కలిసి భోజనం చేసి దాని కొరకాయ, ఆయనతో కలిసి సింహాసనం మీద ఏలుబడి చేసి దాని కొరకైన ఆధిక్యత ప్రభు ఇవ్వబోతున్నాడు. ఎంత గొప్ప ఉన్నతమైన సంకల్పం ప్రభు తన ప్రజల విషయమే కలిగినాడు. అందుకొరకే ఆయనతో కలిసి ఏలుబడి చేసి ఆయనతో కలిసి సహవాసంలో కొనసాగేదానికి ఎక్కడెక్కడ కొదువులు మన జీవితంలో ఉన్నాయో వాటిని ప్రభు మన మధ్యకు తీసుకొస్తూ వచ్చాడు. వాటిని ఒప్పుకొని ప్రభు చెప్పిన దాంతో సమ్మతించి విడిచిపెడితే గాన ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఇంకనూ ప్రేమిస్తున్నాడు. మన స్థితి నుండి మనల్ని మెరుగుపరచాలని ప్రభు కోరుతున్నాడు. అందుకని ప్రభు బల యుద్ధ పదే పదే ఆయన మనకు ఈ హెచ్చరికలు ఇస్తూ వస్తున్నాడు. కనుక మనం చదివిన మత్తయి సువార్త 19వ అధ్యాయంలో వ్యక్తి ప్రభుని అన్నాడు, ఇకను నాకు కొదువేమిటి? ఎవరు ఈ వ్యక్తి? దయచేసి చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు. ఇతను యవనస్తుడు. ఎలాంటి వాడైనా మిగుల ఆస్తి గలవాడు. ఇదే సందర్భము మార్క్స్ వార్తలో కూడా చెప్పబడింది 10వ అధ్యాయంలో. అక్కడ కూడా ఉపయోగించబడిన మాట ఏంటంటే మిగులు ఆస్తి గలవాడు. లూకాసు వార్తలో కూడా చెప్పబడింది 18వ అధ్యాయంలో. అక్కడ మిక్కిలి ధనవంతుడు అనే మాట ఉపయోగించబడింది. అర్థం ఒకటే, అంటే ఎంతో ధనవంతుడైన మిగులు ఆస్తి గలవాడు యవనస్తుడు. ఇతడు ఎలాంటి వాడంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం చదవండి. లూకాసు వార్త 18:18 వచనం. అధికారిన యవనస్తుడు, మిక్కిలి ధనవంతుడు, పైగా అధికారం గలవాడు. ఇంత ఉన్న ఈ వ్యక్తికి ఒక తీవ్రమైన ఆశ ఉంది. అదేంటంటే నిత్య జీవం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. తన జీవితంలో కూడా నిత్య జీవము పొందాలనుకుంటున్నాడు. గమనించండి, యవనస్తుడు, ఎంతో వయసు ఉంది, ఎంతో ఆస్తి ఉంది, ఎంతో అధికారం ఉంది. ఇవేమి కూడా ఆయన జీవితంలో సంపూర్ణమైన సంతృప్తిని ఇవ్వలేకపోయినాయి. అందులో బట్టే నిత్య జీవం కొరకైన ఆశ ఈ వ్యక్తి కలిగి ఉంటున్నాడు. మరి దీన్ని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. బహుశా యేసు ప్రభుని గురించి ఈయన విని ఉంటాడు. యేసు ప్రభు యొక్క బోధల గురించి ఈయన విని ఉంటాడు. యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి ఈయనకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఆయనకు అనుకున్నాడు, ఏ వ్యక్తి కూడా వీటిని గురించి చెప్పలేడు, చెప్తే గాన యేసు ప్రభువే ఈ నిత్యజీవనం గురించి ఏదైనా ఆయన సమాచారం ఇవ్వగలడు, పరిష్కారం ఇవ్వగలడు అనుకున్నాడు. ఒకరోజు అనుకున్న రీతిగానే యేసు ప్రభును కలుసుకునే సందర్భం వచ్చింది. యేసు ప్రభు మార్గం మీద వెళ్తున్నాడు. ఆ మార్గంలో ఆ రోజులు ఎలా ఉండేదంటే యేసు ప్రభుతో పాటు ఆయన శిష్యులు ఉండేవారు. అంతేకాకుండా బహుజన సమూహములు యేసు ప్రభును వెంబడించేవారు. కాబట్టి కనబడింది యేసు ప్రభు మార్గంలో వెళ్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని ఆయన కలుసుకోవాలా, దాని కొరకే ఆయన ఏం చేస్తున్నాడు చదవండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనం. యేసు ప్రభుని కలుసుకోవడానికి, యేసు ప్రభు యొద్ద నిత్య జీవనం గురించి తెలుసుకునే దానికి ఆయన ఎలా వెళ్తున్నాడండి? పరిగెత్తుకుంటూ వెళ్తాడు. పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడని అర్థం ఏంటి? చిన్నపిల్లలు పరిగెత్తారంటే వాళ్ళకి తెలియదు కదా అనుకుంటాం. ఒక యవనస్తుడు, ఒక పెద్దవాడు, పైగా ఒక అధికారి రోడ్డు మీద పరిగెత్తున్నాడంటే ఎట్లా ఉంటుంది? అన్డిగ్నిఫైడ్గా ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, రోడ్డు మీద పరిగెత్తున్నాడంటే ఎలా ఉంటుందండి? చూడటానికి అంత బాగుండదు. ఏంటినా రోడ్డు మీద ఇట్లా పరిగెత్తున్నాడు అనుకుంటారు. ఈయన ఏం చూసుకోవాలా, పరిగెత్తుతున్నాడు.
కొన్నిసార్లు ఎప్పుడు పరిగెత్తామంటే అవసరాన్ని బట్టి పరిగెత్తాం. ఉదాహరణకు మీరు ఓ ప్రాంతం వెళ్ళాలనుకున్నారు, ట్రైన్లో వెళ్దాం అనుకున్నారు, బర్త్ కూడా బుక్ చేసుకున్నారు, చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళబోతున్నారు, మీరు వెళ్తున్నారు, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. ఇంకా రైల్వే స్టేషన్ లోపల వెళ్ళిపోతున్నారు. అప్పటికే మీరు వెళ్ళవలసిన ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. 2 minutes కంటే ఎక్కువ ఆగదు. మీరు ఇంకా రైల్వే స్టేషన్ బయటే ఉన్నారు. అప్పుడు మీరు లోపలికి వెళ్తారు. ఎట్లా వెళ్తారు? నడుచుకుంటూ వెళ్తారా? పరిగెత్తి వెళ్తారు. ఎందుకు పరిగెత్తి వెళ్తారు? ట్రైన్ ఆగదు నీకోసం. ఎవరో చూస్తారని అనుకుంటారా? ఎవరు చూస్తే ఏంటి అనుకుంటాం. ఎవరంటే ఏంటి? శక్తి తెచ్చుకొని పరిగెత్తుకొని ముందు ట్రైన్ ఎక్కాలంతే. అవసరతను బట్టి పరిగెత్తాం. ఈ వ్యక్తి పరిగెత్తున్నాడంటే బహుశా అవసరత గుర్తెరిగాడు. ఇప్పుడు కానీ యేసుప్రభు నేను కలుసుకోకపోతే ఇక మరలా దొరుకుతాడో లేదో. ఆయన అధికారం కలిగినవాడు, ఆయనకు ఒక ఉద్యోగం ఉంది. ఎట్లా ఏదేమైనా సరే యేసుప్రభుని కలుసుకోవాలా. నేను రోడ్డు మీద పరిగెత్తేటప్పుడు నా గురించి ఎవడు ఎట్లా అనుకున్నా సరే అది నేను పట్టించుకోను. పరిగెత్తుకుంటూ యేసుప్రభు దగ్గరకు వెళ్ళాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు ముందున్నాడు. ఇప్పుడు ఆయన అధికారి అని యవనస్తుడు ఏం చేశాడండి? నిలిచోని యేసుప్రభుతో మాట్లాడట్లా. ఏం చేశాడు చూడండి. మోకాళ్ళు ఉన్నాడు. ఎక్కడ? రోడ్డు మీద మోకాళ్ళు ఉన్నాడు. ఎంతమంది మధ్య? అనేక మంది మధ్య అధికారి, మిగిలిన ఆస్తి గలవాడు మోకాళ్ళు ఉన్నాడు. ఏమండి, మనం కూడా మోకరిస్తాం. ఎప్పుడు? ఎక్కడ? మందిరంలో మోకరించడానికి మనకు ఎటువంటి అభ్యంతరం లేదు. మందిరంలో అయితే మోకరిస్తాం. రోడ్డు మీద రక్షణ పొందక మునుపు మేము చాలాసార్లు బహిరంగ సువార్త ఓపెనర్కి వెళ్తుండేవాళ్ళం. ప్రతి ఆదివారం సాయంత్రం మా ప్రాంతంలో ఓపెనర్కి వెళ్ళేవాళ్ళు. నేను కూడా వెళ్ళేవాడిని. నాకు ఇంకా అప్పుడు రక్షణ లేదు. అంత బాగానే ఉండేది. ఎప్పుడైతే ప్రార్థన అనగానే ఓపెనర్లో ఉన్న బ్రదర్ సిస్టర్ అంతా ఏం చేస్తారు? రోడ్డు మీద మోకరిస్తారు. నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చూస్తే ఎలా ఉంటుందని చెప్పి అటు ఇటు చూసి మోకరించేవాడిని. సిగ్గు కదా. అది నా అనుభవం. రక్షించబడిన తర్వాత ఆ సిగ్గు నా నుండి ప్రభు తొలగించేశాడు, తీసివేశాడు. ఇక్కడ ఈ వ్యక్తి సిగ్గుపట్టలేదు. తన అధికారి కదనే, ఆయన అధికారి కాబట్టి ఆయన ఎదుట మోకరించే ఆయన దాసులు ఉండొచ్చు. ఆయన మిగులు ఆస్తి గలవాడు కాబట్టి, మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఆయన ఇంట్లో పనిచేసే సేవకులు ఆయన ఎదుట మోకరించే అనుభవాలు ఉండొచ్చు. ఆస్తి ఉన్నా, అంతస్తున్నా, అధికారం ఉన్నా యేసుప్రభు ఎదుట మోకరిస్తున్నాడు. మోకరించి ఏమన్నాడు యేసుప్రభుని? సద్బోధకుడా. ఎంత చక్కగా అడ్రస్ చేస్తున్నాడు చూడండి యేసుప్రభుని. ఎంత మర్యాదగా యేసుప్రభుని పలకరిస్తున్నాడు. చాలాసార్లు మనం గమనిస్తాం, యవనస్తులు వారికి డబ్బు ఎక్కువ ఉంటే, వారికి గాన అధికారం ఉంటే వారి మాటలు ఎట్లా ఉంటాయి? చాలామందిలో పొగరుతో కూడిన మాటలు, లెక్క చేయరు, ఎవరిని కేర్ చేయరు, వెకిలి మాటలు ఉంటాయి. ఈ వ్యక్తి అంత గొప్ప అధికారి అయినా, అంత గొప్ప శ్రీమంతుడైనా ఈయన మాటలు ఎంత నమ్రతతో కూడిన ఉన్నాయి. గుడ్ మేనర్స్ ఉన్నాయి ఆయన దగ్గర. సద్బోధకుడా అని చక్కగా పలకరిస్తున్నాడు. పలకరించినప్పుడు ఆ తర్వాత సంభాషణలో ప్రభు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. ఆజ్ఞలు చెప్తే ఈ వ్యక్తి ఏమన్నాడు చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుని ఉన్నానని చెప్పాను. బాల్యం నుండి కూడా అనుసరిస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రము ఆజ్ఞలన్నీ కూడా తెలిసినవాడే, చదువుకున్నవాడే, నేర్చుకున్నవాడే. నేర్చుకోవటమే కాదు, దాన్ని ఏం చేస్తున్నాడు? అనుసరిస్తున్నాడు. ఎప్పటి నుండి? బాల్యం నుండి. ఈయన అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా? నిజమే చెప్తున్నాడు. అబద్ధం చెప్తే యేసుప్రభు ఏమనేవాడు? నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఎక్కడ అనుసరిస్తున్నావు తెలియదా అనేవాడు. కానీ యేసుప్రభు మాట అనలేదు. అంటే సత్యమే, ఎరిగినవాడే, వాటన్నిటినీ అనుసరిస్తున్నవాడుగా ఈయన కనబడుతున్నాడు. అంటే చూడండి, బాహ్యంగా పర్ఫెక్ట్ యంగ్ మ్యాన్ లాగా ఉన్నాడు ఈయన. ఈయన మేనర్స్ కానీ, ఈయన బ్రాటప్ కానీ, ఈయన పోస్చర్స్ కానీ, ఈయన డిజైర్ కానీ ఎంత బాగుందండి. లోక సంబంధమైన ఆశలు లేవు, ఇంకా అధికారం పొందాలి లేదా అని పలుకుబడి కోసం ప్రయత్నం లేదు. నిత్యజీవం పొందాలా,
అది ఎవరు చెప్పగలరు? ఎవరి దగ్గరికి వెళ్తే ఇది దొరుకుతుంది? మంచి ఆశ కలిగిన వాడు అవసరం వచ్చినప్పుడు ఎవడేమనుకున్నా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎవరేమన్నా సరే రోడ్ మీద అయినా సరే మోకరించాడు. ఎంతో మర్యాదగా అడ్రస్ చేసినాడు, సద్బోధకుడా అని. బాల్యం నుండి సమస్తము చేస్తూ వచ్చినవాడు. ఇలాంటి యవనస్తులు ఎక్కడుంటారు ఈ దినాల్లో? ఎక్కడ కనబడతారు ఇలాంటి యవనస్తులు? ముత్యం లాంటి వాడు. బా, యేసు ప్రభు అతను చూడగానే ప్రేమించినాడు. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించిన వానిగా మనం చూస్తాం. ఈ వ్యక్తి చూడండి, ఒక శ్రేష్టమైన ప్రశ్న, ఒక సరి అయిన ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు? మళ్ళీ చదవండి. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయమని అడిగాను. ప్రశ్న అడిగాడు. ప్రశ్నలు అనేది సహజం. చిన్నపిల్లలకు వారు వేసే ప్రశ్నలు ఒక విధంగా ఉంటాయి. యవనస్తులు వారు వేసుకునే ప్రశ్నలు ఒక విధంగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్న వారి ప్రశ్నలు ఒక విధంగా ఉంటాయి. ప్రశ్నలు అనేవి సహజం. అవి ప్రశ్నలు అవసరం కూడా. దానివల్ల ఏమవుతుంది? సమాచారం తెలుస్తుంది, ఒక విషయాన్ని తెలుసుకుంటాం. చూడండి, స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయింది, వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. కాలేజీలో అడ్మిట్ అవ్వాలంటే ఏం చేయాలా? ఏం ప్రశ్న అది? ఏం కోర్స్ తీసుకోవాలా? అదొక ప్రశ్న. ఆ ప్రశ్నను బట్టే దాని కొరకైన ప్రయత్నం, ఓహో ఇదా అని చెప్పి దాని కొరకైన ప్రయత్నం ఉంది. కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా అయిపోయింది, వెంటనే ఇంకో ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఏంటి? ఏం జాబ్కి అప్లై చేయాలా? ఆ ప్రశ్న బట్టి ఆ కోణంలో మీరు ప్రయత్నం చేస్తారు. జాబ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వేరే ఇంకో ప్రశ్న వస్తుంది. ఏంటి ఇప్పుడు? ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? ఎప్పుడు చేసుకోవాలా? ఎక్కడ చేసుకోవాలా? ఇవన్నీ వస్తాయి కదా. ఇవన్నీ అవసరమైన ప్రశ్నలే, సరైన ప్రశ్నలే. కానీ ఎందుకు ఆరాధన వర్తమానంలో కూడా ప్రభు ఈ తలంపు మనకిచ్చినాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలను? ఈ వ్యక్తి కూడా ఏం చేసినాడు? సాగిలిపడ్డాడు, మోకరించాడు. నిర్దాక్షిణ్యంగా జైల్లో త్రోసేసిన వాడు ఏం చేసినాడు? ఇప్పుడు సాగిలిపడి ఎంతో మర్యాదగా, అయ్యలారా, ఓ ఖైదీలారా అంటలేదు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను, నిత్యజీవం పొందుటకు నేనే మంచి కార్యం చేయాలి. ఇది లోకంలో అన్ని ప్రశ్నల కంటే శ్రేష్టమైన ప్రశ్న, అత్యవసరమైన ప్రశ్న. నిత్య జీవం పొందుటకై నేనేం చేయాలి? అద్భుతమైన ప్రశ్న. దీని తర్వాత ఏ ప్రశ్న అయినా సరే. ఎందుకంటే ఈ లోకంలో మానవ జీవితము నిత్య జీవం కాదు, అల్పమైన జీవితం. ఈ జీవితానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. రాజైన దావీదు కీర్తనలు ఈ మాట రాసినాడు. అందరం కలిసి చదువుకుందాం రండి. 39వ కీర్తన, కీర్తనలు 39 4-5 వచనములు. అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 39 4-5 వచనములు. అందరం కలిసి. యెహోవా, నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఈవు ఎంత అల్పమైందో నేను తెలుసుకుని కూర్చున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేస్తున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. 2 వచనాలు చదివినాం కదండి. ఈ 2 వచనాల ద్వారా మనకి ఏం తెలుస్తుంది? మానవ జీవితము కేవలం అల్పమైంది, బెత్తడంత పరిమాణమే. ఆయన సన్నిధిలో మన ఆయుష్కాలం ఉన్నట్టుగానే కనబడట్లేదు. ఎంత స్థిరుడైనా కేవలం ఒట్టి ఊపిని పోలివాడు ఉంటున్నాడు. అంత అల్పమైంది మానవ జీవితం. యవ్వన జీవితం అయిపోయింది. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇక ఒకటే ముందుంది, దేని కొరకే సిద్ధపడాలా? ఇంకా అంతకుముందు ఉన్న వాటి గురించి ఏమీ పనిలేదు. అంతవరకు నువ్వు ఎంత బాగా జీవించో అది ఇంకా అది అనవసరం. యవ్వన సమయంలో నీ జీవిత కాలంలో ఎంత గొప్ప ఆనందం పొందినా అనవసరం, ఎంత గొప్ప ఉద్యోగం చేసావో అనవసరం, ఎంత గొప్ప భవంతులు ఉన్నావో అనవసరం, ఎన్ని గొప్ప కార్యాలు చేసావో అనవసరం. నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. డిడ్ ఐ సో లివ్ సో యాజ్ టు అబ్టైన్ ఎటర్నల్ లైఫ్? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్ క్వశ్చన్. ఇదంతా కూడా మిగతా అనవసరం. ఎంత చేస్తే ఏం లాభం, ఎంత తిన్నా ఎక్కడున్నాయి? ఇప్పుడు నువ్వు నిత్యజీవం కొరకే
సిద్ధపడిన జీవితం కలిగినావా లేదా? వెళ్ళిపోతున్నావు కొన్ని రోజుల్లో, ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. దాని కొరకైనా ప్రశ్న వేసుకున్నావు ఎప్పుడైనా? నిత్యత్వం అంతా దేవునితో జీవించే దాని కొరకైనా సిద్ధపాటు నువ్వు కలిగినావా? ఇది అవసరమైంది. ఈ అవసరమైన ప్రశ్న యవ్వనస్తుడు, ద రిచ్ యంగ్ రూలర్ అడుగుతున్నాడు ప్రభుని. ప్రభువా, ఎట్లా నేను వారసుని కాగలను? ఎందుకంటే ఈ జీవితం విడిచిపెట్టిన తర్వాత ప్రతి వ్యక్తి సింహాసనాసనుడైన సృష్టికర్త ఎదుట నిలబడాలా. ఆయన డైరెక్ట్ చేస్తాడు, ఆయన డిసైడ్ చేస్తాడు నిత్యత్వం అంతా ఈ వ్యక్తి ఎక్కడుండాలో. రెండే స్థలాలు ఉంటే, పరలోకంలో దేవునితో ఆనందభరితినిగా నిత్యత్వంలో ఉండుట, లేకపోతే నరకము, అగ్నిగుండం. ఈ రెండిట్లో ఏదో ఒక స్థలానికి ప్రతి వ్యక్తి వెళ్ళవలసిందే. దాని కొరకైన సిద్ధపాటు, దాని కొరకైన ప్రశ్న, దాని కొరకైన జవాబు భూమి మీద ఉన్నప్పుడే ప్రతి వ్యక్తి సిద్ధపడాలి. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ దాని కొరకే ఎటువంటి అవకాశం లభించదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎన్నో ప్రశ్నలు నీ జీవితంలో వేసుకుని ఉంటావు, ఎన్నో ప్రశ్నలు నీ జీవితంలో ఎంతోమందిని అడిగి ఉంటావు. కానీ ఈ ప్రశ్న నీకెన్నడైనా దొరికిందా? నిత్య జీవం పొందుటకై నేను సిద్ధపడ్డానా లేదా? నా జీవితంలో నిత్య జీవం కొరకైనా ఏర్పాటు ఉందా లేదా? ఈ ప్రశ్న నీకు లేకపోతే సహోదరి సహోదరుడా, ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. అది ముఖ్యమైన కొదువుగా నీ జీవితంలో ఉంది. ఆ కొదువును ప్రభు తీర్చడానికి ఇష్టపడుతున్నారు. చాలామంది అపోహలో ఉంటారు. ఉందండి, మేము నిత్య జీవం పొందాలని ఉంది, కానీ అప్పుడు ఎందుకు యవనస్తుడు అంటే పిచ్చోడు, వాడికి తెలియదు అనుకుంటున్నాడు. చాలా జీవితం మాకు ఉంది, చాలా అనుభవించాల్సింది ఉంది మాకు జీవితంలో, ఎంతో కాలం ఉంది, ఎంతో టైం ఉంది, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? చనిపోకముందు వృద్ధాప్యంలో రేపో మాపో అన్నప్పుడు అప్పుడు చూద్దాంలేండి. కొంతమంది అట్లనే రక్షించబడ్డారు కూడా కదా. చనిపోకముందు బెడ్ రిడన్ అయిన తర్వాత వాళ్ళకి ఎవరో వెళ్ళి సువార్త చెప్పినప్పుడు వారు సువార్త అంగీకరించి రక్షించబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. రక్షించబడి చివరి దినాల్లో ప్రభు దగ్గరికి వెళ్ళిన వారు ఉన్నారు. అలాంటి సందర్భాన్ని కొంతమంది కోరుతారు. ఇప్పుడే ఎందుకు, చివరిలో ఎప్పుడో అనారోగ్యం వచ్చినప్పుడు, బెడ్ మీద ఉన్నప్పుడు, అప్పుడు ప్రభు నన్ను క్షమించంటే ప్రభు క్షమించడా, అప్పుడు నాకు నిత్య జీవితం దొరకదా, అప్పుడు దాకా లోకాన్ని నేను అనుభవిస్తాను, ఎంజాయ్ చేస్తాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను అనుకునే వాళ్ళు ఉంటారు. ఒకవేళ అటువంటి యాటిట్యూడ్తో ఉంటే సహోదరి సహోదరుడా, అలాంటి సందర్భం నీకు వస్తుందో రాదో తెలియదు. నువ్వు వృద్ధాప్యం వరకు వచ్చి నువ్వు అనారోగ్యం ఉండి అప్పుడు నువ్వు స్వార్థ వినే సందర్భం రాకమునిపే మధ్యలోనే హఠాత్తుగా అకాలంగా ప్రభుని రమ్మంటాడేమో. దానికి సిద్ధపడ్డావా? ఎన్ని చూస్తున్నామండి మనం. ఒకవేళ వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు నీ సెన్సెస్ అన్నీ కరెక్ట్ పనిచేస్తాయని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు కదా. వృద్ధాప్యం వచ్చేటప్పటికి వినికిడి తగ్గిపోద్ది. నువ్వు ఎంత పాపం ఎంత పెద్ద చెప్తారు కానీ వినపడదు. బాగా వృద్ధాప్యం వచ్చేటప్పటికి చూపు తగ్గిపోద్ది, చదవాలన్నా కూడా కనపట్లేదు. వృద్ధాప్యం వచ్చేటప్పుడు కొంతమంది అల్జిమర్స్ వస్తుంది, మతి మార్పు. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, బట్టలు వేసుకున్నారో లేదో వాళ్ళకి తెలియదు. ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయండి. ప్రభు నేను ప్రేమించేస్తున్నాడు. ఈరోజు నీకు మంచి సెన్సెస్ ఉన్నాయి, వినగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు, గ్రహించగలుగుతున్నావు, చెప్పింది అర్థం చేసుకోగలుగుతున్నావు, గుర్తించుకోగలుగుతున్నావు. మంచి ఆరోగ్యంతో ప్రభు నేను ఉంచాడు. అప్పుడు అలా ఉండదు. ఒకవేళ నువ్వు అట్లా అనుకుంటున్నావు, చివరి లాస్ట్ మినిట్లో ప్రభు దగ్గరికి వెళ్ళక ముందు జీవితం ముగించక ముందు అప్పుడు ప్రభును రక్షణ అంగీకరిస్తాడంటే ఆ అవకాశం ప్రభు ఇస్తాడో లేదో. ఎందుకంటే నీ ఇష్టానుసారం జీవించావు లోకంలో, నీ స్వార్థం కొరకు లోకంలో చివరి దినం వరకు, డెత్ బెడ్ వరకు పోస్ట్పోన్ చేస్తావు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆయన సార్వభౌముడు, ఆయన సింహాసనాసీనుడు, ఆయన తన చిత్తానుసారంగా నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకు ఇవ్వాలి నీకు తరుణం? లోకం కొరకే జీవించావు చివరి దినం వరకు. లాస్ట్ మినిట్లో అడిగితే ఇవ్వాలని అవసరం ఏముంది? కనుక ఇప్పుడే, అందుకే దేని వాక్యం అంటుంది, నేడు అనబడు సమయం ఉండగానే. నేడు మీరు ఆయన వాక్యం విన్న ఇలా
నీ హృదయం కఠినపరచుకోవద్దు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడు అనబడు సమయం ఉండగానే మీ పాపం ఒప్పుకున్నాడు. కాబట్టి ఏమైనా సహోదరి సహోదరుడా, ప్రభుని ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో ఇది అనుభవం లేకపోతే, ఈ ప్రశ్న నీ జీవితంలో లేకపోతే, సిద్ధపాటు లేకపోతే, వై నాట్ టుడే? ఈరోజు ఎందుకు కాకూడదు? అంత బాగుంది నీకు, నిర్లక్ష్యం చేయవద్దు. అవసరమైన ప్రశ్న వేశాడండి యవనస్తుడు. ఈ ప్రశ్న కూడా అవసరమైన వ్యక్తిని అడిగాడు. చూడండి, మనకు అవసరమైన సమాచారం కావాలంటే ఎవరిని పడితే వారిని అడిగితే చెప్పలేరు కదా. ఇంగ్లీష్ టీచర్ దగ్గర వెళ్ళి మ్యాథమెటిక్స్ సమ్ గురించి అడిగితే చెప్పగలడా? చెప్పలేడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సివిల్ కన్స్ట్రక్షన్ గురించి అడ్వైజ్ చేయమంటే ఇవ్వగలడా? ఇవ్వలేడు. నిత్యజీవం గురించి ఎవరు కూడా చెప్పలేరు. ఈ యవనస్తుడు తెలివిగలవాడు. యవనస్తుడు తెలుసు, ఎవరిని పడితే వాళ్ళని అడిగితే, ఈవెన్ శిష్యులను అడిగినా కూడా చెప్పలేరు. దీనికి సరైన జవాబు చెప్పగలదు యేసు ప్రభువే. అందుకని సరి అయిన వ్యక్తినే ప్రభు అడిగాడు. యేసు ప్రభువే చెప్పగలడు. ఎందుకంటే యేసు ప్రభు నిత్యం ఉన్నవాడు. యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని కలగజేయక మునిపే ఉన్నవాడు. నిత్యమైన విషయాలు ఎవరికైనా తెలుసు అంటే యేసు ప్రభుకే తెలుసు. పైగా యేసు ప్రభుకు తండ్రి అయిన దేవుడు ఏమిచ్చాడండి? అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ కుమారుడు నేను మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. యేసు ప్రభుకు అధికారం ఇవ్వబడింది. దేని కొరకై? నిత్య జీవం ఇచ్చేదానికి అధికారం యేసు ప్రభుది. ఎవరెవరికి? సర్వ శరీరులకు నిత్య జీవం ఇవ్వాలంటే అధికారం పొందినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపమును క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారం కలదు. అదే సమయంలో నిత్య జీవం ఇచ్చేదానికి కూడా అధికారం పొందినవాడు యేసు ప్రభువే. ఆయన ఇష్టం అది. ఆయనకి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి ఎవరికైనా ఇవ్వగలడు, ఇవ్వకుండా కూడా ఆపగలడు. అధికారి ప్రభు. ఆ నిత్యజీవం ప్రభులో ఆయన ఉంచినాడు. అందుకని 3వ వచనంలో అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీ పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్యజీవము. అంతేకాదు దేవుని వాక్యం ఈ మాట రాయబడింది. ఇది కూడా అందరం కలిసి చదువుకుందాం రండి. 1 యోహాను 5వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 యోహాను 5వ అధ్యాయము 11వ వచనం. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడే. అది కాబట్టి దయచేయబడిన నిత్య జీవము యేసు ప్రభులో ఉంది. యేసు ప్రభు ఆయన విశ్వాసం ఉంచితే, ఆయన అంగీకరిస్తే ఆయన నిత్య జీవం ఇస్తాడు. అధ్యాయం కింద వచనం చూస్తే దేవుని కుమార్ నామందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము ఇవ్వబడింది అని మాట రాయబడుతుంది. ఇది అధ్యాయం చివరిలో చేస్తే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమైంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువే నిత్య జీవమైనవాడు. ఆయన యందు నిత్య జీవం ఉంది. ఆ జీవం కూడా తండ్రి అయిన దేవుడు ఎట్లా ఇచ్చాడు? ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. నిత్య జీవము వరంగా, కృపావరంగా ప్రభు ఇచ్చాడు, ఆయనలో ఇచ్చాడు. ఆ కృపావరం ఇచ్చేదానికి ఆయనకే అధికారం ప్రభు ఇచ్చాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ వ్యక్తి యవనస్తుడు సరైన ప్రశ్న, సరైన వ్యక్తిని అడిగాడు. కాబట్టి ఈనాడు ఈ ప్రశ్న నీకుందా? నీ జీవితంలో ఈ ప్రశ్న ఎన్నడైనా వేసుకున్నావా? వేసుకుంటే నీ జీవితంలో జవాబు దొరికిందా? నిత్యజీవం పొందినావా? ఇదివరకు పొందకపోతే నిత్యజీవం ఇచ్చే అధికారి యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన అంగీకరిస్తేనే జీవం, లేకపోతే ఉగ్రత. కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దు. ఈ వ్యక్తి ప్రభుని అడిగిన తర్వాత ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన చూడగానే ప్రభుకి చాలా ఇంప్రెస్ అయ్యాడు. ప్రభు యేసు వాని చూచి వానిని ప్రేమించాడు. ప్రేమించి అసలు చాలా ఇష్టపడ్డాడు. ఆయన అడిగింది నిత్యజమే, కానీ
ఇంకా అనేకమైన ప్రభు ఆయనకి ఇవ్వాలనుకున్నాడు. చూడండి ఏమి ఇవ్వాలనుకున్నాడు, చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోనేళ్ళ పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. కాబట్టి చూసారా, ప్రభు ఏమనుకున్నాడంటే ఆయన అడిగినట్టే ఆయనకి నిత్య జీవం ఇవ్వాలనుకున్నాడు. ఆ నిత్య జీవంతో పాటు ఆయన్ని సంపూర్ణునిగా చేయాలనుకున్నాడు. పరిపూర్ణమైన ఆత్మీయుడిగా సంపూర్ణత ఇవ్వాలని ప్రభు, ఎందుకంటే మంచి బ్రాటప్ ఉంది దగ్గర, ఇంకా ఆయన్ను పరిపూర్ణంగా చేయాలని ప్రభు కోరుతున్నాడు. అంతేకాదు పరలోకమందు ధనం ఇవ్వాలనుకున్నాడు. అంతేకాదు అనుకున్నాడు, ఇలాంటి పర్ఫెక్ట్ యంగ్ మ్యాన్, ఇలాంటి వాటి సేవకు వస్తే ఎంత బాగుంటుంది, ఇలాంటి టాలెంటెడ్ బ్రదర్, గిఫ్టెడ్ పర్సన్ నా శిష్యుడిగా ఉంటే ఎంత బాగుంటుంది. అందుకని ఏమన్నాడు ప్రభు, నీవు వచ్చి నన్ను నా వెంబడి నీలాంటి వాళ్ళు ఉండాలా. నీలాంటి వాళ్ళు ఉంటే భూమిని తలకిందలు చేయొచ్చు. ఎవనుడా అధికారం విడిచిపెట్టు, వచ్చే నా వెనక వచ్చేసాయి, నీకు నిత్య జీవం ఇస్తాను, నీకు పరిపూర్ణత ఇస్తా. ఏముందా డబ్బు, పరలోకంలో నీకు ధనం ఇస్తాను, నా సేవకు నా శిష్యుడిగా రా, నేను వాడుకుంటాను, నా రాజ్యవ్యాప్తి కొరకై నేను ఉపయోగించుకుంటాను. నీలాంటి వాడు ఎవనుడు నా పనికి కావాలా, నన్ను వెంబడించు, శిష్యత్వం అనుకుంటున్నాడు. అద్భుతం కదా ప్రియ సోదరి సోదరుడా, అంతా ప్రభు అనుకుంటున్నాడు. అయితే ఆయనకు ఒక కొదువు ఉంది. ఈ వ్యక్తిని కూడా ప్రభు ఏమన్నాడు, ఇకను ఈ వ్యక్తి ఏమంటున్నాడు, ఇకను నాకు కొదువేమిటి అంటున్నాడు. అంటే ఈయనలో ఒక చిన్న సెల్ఫ్ రైచియస్నెస్ కూడా ఉంది. ఇంత చేశాను కదా, ఇంకా నాకు కొదువేంటి, ఇన్ని ఆజ్ఞలు తెలుసు, చిన్నప్పటి నుండే వాటిని ఎవరికి నేను హాని చేయలేదు. కానీ ఇలాంటి స్వనీతి ఒక వ్యక్తిని పరలోకం చేర్చదు. యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5:20, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని యెడల మీరు పరలోకంలో ప్రవేశింపలేరు. కనుక ఏమన్నాడు ప్రభు, ఆయన ఆజ్ఞలను వెంబడించు. అంటే తెలుసు ఆ ఆజ్ఞలు కూడా సంపూర్ణంగా వెంబడించలేడు, పాటించలేడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 20 వచనం ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవడునో దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడలేడు, సాధ్యం కాదు. ఆదాము పడిపోయిన తర్వాత సంపూర్ణంగా దేవుని ఆజ్ఞలను నెరవేర్చగలిగింది శరీరధారికి వచ్చిన యేసు ప్రభువే. యేసు ప్రభు తప్ప ఎవడు కూడా ఆజ్ఞలను సంపూర్ణంగా నిర్వర్తించలేడు. కాబట్టి అయితే ప్రభువుని ప్రేమిస్తున్నాడు. ఒక కొదువు ఉంది, ఆ కొదువు చెప్దాం అనుకున్నాడు. ఏం చెప్పాడు యేసు ప్రభు, మీరు చదవండి మళ్ళీ ఒకసారి 21వ వచనం. ఒకటే కొదువ ఏంటంటే, ఈయనకి ఆస్తి ఉంది మంచిదే, ఈ ఆస్తి ఈయనకి ఆటంకంగా ఉంది. నిత్యజీవం పొందడానికి ఇదే అడ్డుపడుతుంది. ఎందుకంటే ఈ ఆస్తిని ఎంతగా చేసుకున్నాడంటే ఒక దైవంగా భావిస్తున్నాడు. ఇంక నిత్యజీవం కోవాలని ఆశ ఉంది, అదే సమయంలో తనకున్న ఆస్తి ఆ ధనం అంటే ఎనలేని మక్కువ ఉంది. దేని వాక్యం చాలా స్పష్టం, యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. మీరు దేవునిని సిరిని సేవింపలేరు. సిరి కావాలా, దేవుడు కావాలా, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఈ వ్యక్తి నిత్యజీవం కావాలి ఈయనకి, అదే సమయంలో సిరి కూడా కావాలి, డబ్బు కూడా కావాలి, ఆస్తి కూడా కావాలి. అది కుదరదు అన్నాడు ప్రభు. ఉంటే దైవమా, లేకపోతే ఉంటే సిరి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఇరుగుని పడిపడ్డాడు. ప్రభు అన్నాడు, నీకు ఇస్తానయ్యా, చిమ్మెట్టులు కొట్టని పరలోకంలో ఆ ధనం నీకు ఇస్తాను, ఇదంతా వదిలేసేయి, ఈ ధనం వదిలిచిపెట్టు, నీ ఆస్తి అమ్మో బీదలకి ఇచ్చి నా వెంటరా, నీ కొరకు నేను బంగారు భవిష్యత్తు సిద్ధపరుస్తాను. పరిపూర్ణత నీదే, శిష్యత్వం నీదే, పరలోక ధనం నీదే, నిత్యజీవం నీదే, నాతో సహవాసం కలిగి ఉంటావు, నాతో ఫలిపాలు చేస్తావు. ఎంత గొప్ప. అది కదా ప్రభు ఈ వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు తీర్మానం చేసుకోవాలా, డబ్బా
నిత్య జీవమా. రెండుని మధ్య తిరుగుపడ్డాడు. రెండు కావాలి ఈయనకి, ఏదో ఒకటి తీర్మానం చేసుకో. ఇద్దరు యజమానులు నేను ఇష్టపడను, ఒక యజమానుడు నైనా డబ్బా. ప్రభు ఆయనకు అవకాశం ఇచ్చాడు. అయితే ఆయన తప్పు చేశాడు. ఏం చేసినాడు? ఆయన డబ్బును విడిచిపెట్టేదానికి ముందుకు రాలా. వద్దు, నిత్యజీవమైన పోయినా పర్లేదు, నాకు నిత్యజీవం లేకపోయినా పర్లేదు, కానీ నా డబ్బే నాకు ముఖ్యం. ప్రభు ప్రేమిస్తున్నాడు. ప్రభు ఆ నిర్ణయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రభు ఆ విషయమే, యవనస్తుని విషయం ఎంతో ఆశపడుతున్నాడు. కానీ ఈ యవనస్తుడు ప్రభుకు లోబట్టలేదు. ప్రభు చెప్పిన దానికి విధేయత చూపలేదు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. లేదు ప్రభు, నేను వెళ్ళిపోతున్నప్పుడు ఎట్లా వెళ్తున్నాడు? దుఃఖపడుచు, వ్యసనపడుచు, ముఖం జినబుచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆశతో వచ్చాడు. ప్రభు ఆయన కొదువుని చెప్పినప్పుడు ఆ కొదువును సరి చేసుకోవడానికి ఇష్టపడక వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆనందం లేదు, దుఃఖంతో వెళ్ళిపోతున్నాడు. అక్కడ ప్రారంభమైంది ఆయన దుఃఖము. ఇక ఎంతకాలం ఉంటుంది? నిత్యత్వమంతా దుఃఖమే, నిత్యత్వమంతా వేదనే. ఓ యవనుడా, వెళ్ళిపోతున్నావు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నావు. అయ్యో, ఎంత కోల్పోయినావు, ఎంత నష్టపోయినావు. ఓ, ఉచితంగా ఇవన్నీ ఇద్దాం అనుకుంటున్నాను, కానీ కోల్పోయి వెళ్ళిపోతున్నావు అంటున్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, గొప్ప దైవజనుడు. ఆయన కూడా బైబిల్లో యవనస్తుడుగానే పరిచయం చేయబడ్డాడు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 58వ వచనంలో సౌలు అను ఒక యవని యొద్ద వారు వస్త్రములు పెట్టెను. సౌలు ఏం చేస్తున్నాడు? స్టెఫెను చావుకు సమ్మతించాడు. సౌలు కూడా ఇలాంటి వాడే. చిన్నప్పటి నుండి వాక్యం అంటే ప్రేమ బాగా. ఎవరి దగ్గర ఆయన తర్ఫీ తీసుకున్నాడు చూడండి. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడును. అయితే ఆ పట్టణంలో గమలీయేలు పాదం మీద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధము నిష్ఠయందు శిక్షితుడనే మీరందరూ నీడువన ప్రకారం దేవుని గుర్చిన ఆసక్తి ఈయనలో ఉంది. అంతేకాదు, ఎంత నిష్ఠ అంటే ఈయనకి. చూడండి 26వ అధ్యాయం, అపొస్తలుల కార్యం 26వ అధ్యాయం 5వ వచనం. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతంలోని బహునిష్ట గల తెగను అనుసరించిన. ఎంత అనుసరించాడు. తర్వాత అధికారం కూడా పొందినవాడు. 10వ వచనంలో యెరూషలేములో నేను అలా చేస్తే నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది. 12వ వచనంలో అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞను పొందినవాడు. అధికారం పొందినవాడు, బాల్యమునందే ధర్మశాస్త్రం ఎరిగినవాడు, తర్ఫీదు పొందినవాడు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయమై ఆనందుడుగా ఉన్నాడు. ఇలాంటివాడు ప్రభువులా. ఆయన ఆసక్తి, దేవుని గురించిన ఆసక్తితో ఏం చేస్తున్నాడు? తప్పుడు పని చేస్తున్నాడు. ఆయన అనుకుంటున్నాడు సేవ చేస్తున్నాడు అనుకున్నాడు, కానీ అరే సంఘంను హింసిస్తున్నాను, దేవుని హింసిస్తున్నానని అనుకోవట్లేదు. అయితే ప్రభు దర్శించాడు. ప్రభు దర్శించినప్పుడు, ప్రభువా నువ్వెవడు అంటే ప్రభు అన్నాడు, నీవు హింసించుచున్నా యేసును. అంటే ఎంత మార్పు వచ్చింది. నువ్వేమో సేవ చేస్తున్నావు అనుకుంటున్నావు, సేవ చేయట్లేదయా బాబు, నువ్వు చేస్తుంది నన్ను హింసిస్తున్నావు, సంఘంను హింసిస్తున్నావు. మార్చిపడ్డాడు. అప్పటికప్పుడే ప్రభుకు అప్పగించుకున్నాడు. రెండో ప్రశ్న అన్నాడు, ప్రభు ఇప్పుడు నేనేం చేయమంటావు? ప్రభు యొక్క చిత్తానికి లోబడుతున్నాడు. ఈ వ్యక్తి చూసారా, ఇంత ఉన్నవాడు ఎప్పుడైతే యేసుప్రభుని గుర్తెరిగినాడో, యేసుప్రభు యొక్క రక్షణ విషయమై నిత్యజీవనం గురించిన ఆ దృక్పథం కలిగిన వాడు అనుకుంటున్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు చేయలేని నిర్ణయాన్ని, ఆ యవనస్తుడు తీసుకున్న నిర్ణయాన్ని ఈ వ్యక్తి తీసుకున్నాడు. ఏమన్నాడు? ఏవేవి నాకు లాభకరములై వినవో అవన్నీ కూడా నాకు పెంటే, యేసుప్రభు తప్ప ఏది లాభం నాకు లేదు, లోక సంబంధమైన లాభకరమైనదంతా కూడా నష్టమే, వద్దు, విడిచిపెట్టాడు. ఆయన తీసుకున్న తీర్మానం బట్టి ఏమన్నాడు? నిత్యజీవం పొందాడు, సంపూర్ణత పొందాడు. ఎంత సంపూర్ణత పొందాడండి ఈ వ్యక్తి? ఆయన తీసుకున్న ఒక చక్కటి నిర్ణయాన్ని బట్టి. సంపూర్ణత అంటే యేసు ప్రభువులే మార్చబడ్డాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును అంటే యేసు ప్రభుని చూపించాడు లోకానికి. అంతేకాదు, పరలోకమందు ధనం పొందేదానికి సిద్ధపడ్డాడు. ఆయన అన్నాడు, ఇక మీదట నాకు నీతి కిరీటము ఉంచబడింది. అబ్బా, ఎంత గొప్ప మార్పు ఈ వ్యక్తిలో ఉంది. ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. ఎలా వెళ్ళిపోతున్నాడు? ఎట్లా వెళ్తున్నాడు? వ్యసనపడుచు, దుఃఖపడుచు వెళ్ళిపోతున్నాడు. ఏమనిస్తున్నాడు? ఈ వ్యక్తి అయితే ఆనందిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఆనందిస్తున్నాడు? ఎల్లప్పుడూ ఆనందిస్తున్నాడు.
చెరసాలలో ఆడిస్తున్నాడు. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించి. ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఆయన? జైల్లోని చెప్తున్నాడు. జైల్లో ఉండ కూడా, బంధించబడి ఉండ కూడా, సంఖ్యలతో ఉన్నా కూడా ఆయన ఆనందిస్తూ ఆనందాన్ని లోకానికి పంచుతున్నాడు. వాట్ ఎ బ్లెస్డ్ లైఫ్! అద్భుతమైన జీవితాన్ని ఈ వ్యక్తి పొందాడు. ఎందుకంటే కొదువ చూపించినప్పుడు అని తెలియక చేసినాను నేను. అవిశ్వాసిగా నాకు తెలియదయ్యా. కనికరించబడ్డాడు, అంగీకరించబడ్డాడు. యేసుప్రభు తప్ప తన జీవితంలో లాభకరమైనది ఏది లేదు కూడా అని గుర్తెరిగాడు. శ్రేష్టమైన భవిష్యత్తుని పొందగలిగినాడు. యవనస్తుడు వెళ్ళిపోతున్నాడు, ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు. నిత్య దుఃఖమే. అయితే ఒకరోజు రాబోతుంది, యవనస్తుడు మరలా దేవుని కలుసుకోవాల్సిందే, దేవుని దగ్గర రావాల్సిందే. రెండవ పునరుద్ధానంలో మహాధవళ సింహాసనం మీద యేసుప్రభు తీర్పరిగా కూర్చున్నప్పుడు రక్షణ పొందని వాడు ఆయన ఎదుట నిలబడతాడు ఆయన. ఇప్పుడు యవనస్తుడు చూస్తే ఆ రోజు ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకొని, ఆ రోజు నేను పరిగెత్తుంటూ వచ్చాను, ఆ రోజు నీ ఎదుట మోకరించాను, నన్ను ప్రేమించావు, నీతో మాట్లాడాను, గుర్తు చేస్తాడేమో. అది సందర్భం కుదరదు అక్కడ. ఆ రోజు అది కాదు, ఆ సందర్భం అది కాదు, ఆ దినం అది కాదు. అప్పుడు ఈ మాట అనలేదు. ఎక్కువ నాకు కొదువేమిటి అని మాట అడిగే ధైర్యం ఉండదు. ఎందుకంటే యేసుప్రభు రాజుగా ఉంటాడు. అక్కడ అత్యున్న సింహాసనం మీద ఆసీనుడిగా ఉంటాడు. భూమి ఆకాశంలో పారిపోతే ఆయన ఎదుట ఆయన ముఖం చూడే ధైర్యం కూడా వ్యక్తికి ఉండదు. భయపడుతూ ఆందోళనతో యేసుప్రభుని ఎదుర్కోవాలా. ప్రశ్నలు అడిగేదాని సందర్భం కాదు అక్కడ. యేసుప్రభు కూడా నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పే సందర్భం కాదు. అక్కడ ఏ జవాబులు ఇవ్వబడవు. దయ, కనికరము, జాలి, కృప అక్కడ పనిచేయవు. ఉన్నది ఒక్కటే, ఎటర్నల్ డామినేషన్, నిత్యమైన నాశనమే, నిత్యమైన తీర్పే. యవనుడా, ఎంత భాగ్యాన్ని కోల్పోయావు. ఈ లోకసంధమైన ఆస్తి కొరకై ప్రభుని ఎదుట తీసుకురాబడిన ఆ కొద్ది విషయమే నువ్వు నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఎట్లా? నిత్యత్వం అంతా దుఃఖమే. సహోదరి సహోదరుడా, ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. నీకున్న కొదువును ప్రభు చూపిస్తున్నాడు. నీకున్న కొదువు డబ్బు కాకపోవచ్చు, ఆస్తి కాకపోవచ్చు, నీకేది కొదువు ఉందో నీకు తెలుసు. అది నీ ఇంటి వారికి తెలియకపోవచ్చు, నీ స్నేహితులు తెలియకపోవచ్చు, సంఘంను కూడా తెలియకపోవచ్చు. నీకు తెలుసు నీ బలహీనత ఏంటో. నేను ప్రేమిస్తున్నాడు ప్రభు. ఎందుకు ఆ బలహీనతలు ఉంటావు? ఎందుకు ఆ వ్యసనంలో ఉంటావు? అదొక వ్యసనం కావచ్చేమో, ఒక అవిధేయత కావచ్చేమో, ఒక అతిక్రమం కావచ్చేమో. అది నువ్వు విడిచిపెట్టలేదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ కొదువ నీలో దూరం అయితే నువ్వు సంపూర్ణతలో రాగలుగుతావు. యేసు ప్రభుని ఇంకా నువ్వు ఆనందించగలుగుతావు. ప్రభు పని కొరకు ఉపయోగపడతావు. అందుకని పలుమార్లు ప్రభుని జ్ఞాపకం చేస్తున్నా కూడా, గుర్తు చేస్తున్నా కూడా నువ్వేం చేస్తున్నావు అంటే తలాయించుకొని వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు కాదులే, తర్వాతలే. ఎంతకాలం ఆ కొదువు పెట్టుకుంటావు? సహోదరి సహోదరుడు, ప్రభుని ప్రేమిస్తున్నాడు. ఎంత అల్పమైంది జీవితం. ఆ కొదువుని పెట్టుకొని ప్రభునితో మాట్లాడుతున్నా కూడా, ఆ సందర్భాలు ఆ విషయం ప్రభుని జ్ఞాపకం చేస్తున్నా కూడా మొండిగా ప్రభు వల్ల ఎట్లా పాలు పొందుతాను? అలా పాలు పొందితే ఏమవుతుంది? ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిననో, ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ఆయన రక్తం గుచ్చి, ఆయన శరీరం గుచ్చి అపరాధి అవుతావు. అపరాధిగా ఎందుకుంటావు? నాడు అపరాధం క్షమించబడింది, మళ్ళీ ఎందుకు అపరాధిగా మార్చబడతావు? ఎందుకు కొదువ ఉంచుకొని దేవునితో సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు? నిర్లక్ష్యం చేయవద్దు. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే ప్రభు తన కొదువును చూపించినాడు, వెంటనే ఒప్పుకున్నాడు, ప్రభుతో సరి చేసుకున్నాడు. అద్భుతమైన జీవితం, ఆనందమే, మహదానందమే. ఎంత గొప్ప ఆధిక్యతలో తీసుకురాబడ్డాడు. కాబట్టి యేసు అతన్ని చూచి, అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువ. కాబట్టి ప్రభుల ఎదుగురా, దయచేసి మోకరించు. నీ కొదును నీకు ప్రభు చూపిస్తున్నాడు. నీకు ప్రభుకు మధ్య తెలుసు. నిర్లక్ష్యం చేయవద్దు. 2025వ సంవత్సరం నవంబర్ నెల 2వ తారీఖున ఆ కొదువును ప్రభు ఎదుట ఒప్పుకో. ఇదే ప్రభు, కొన్ని దినములుగా, కొంతకాలంగా దీంతో నేను బంధించబడ్డాను ప్రభా, క్షమించు ప్రభా, సరిచే ప్రభా, నీకు అప్పగించుకుంటాను, విడుదల దయచే ప్రభా. ప్రభు నీకు సహాయం చేస్తాడు, విడిపిస్తాడు.
నూతనపరుస్తాడు, బలమిస్తాడు, జయించువానిగా చేస్తాడు. జయించిన నిన్ను ఆయనతో సహవాసం కొరకాయి, ఆయన సింహాసనం కొరకాయి ప్రభు నేను సిద్ధపరుస్తాడు. నిర్లక్ష్యం చేయవద్దు. నీ కొదును ప్రభుతో ఒప్పుకో, సరి చేసుకో. అప్పుడు యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందగలవు. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక.